బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చింది. ఈ తీర్పులో భాగంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలలలోపు గడుపు తీసుకోవాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూడొచ్చు, ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి ఏ విధంగా ఈ తీర్పు వచ్చింది అనుకోవచ్చు? ఈరోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి సుప్రీంకోర్టు. హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాస్ చేశారు జడ్జిమెంట్. స్పీకర్కి 3 months గడువు వేయడం జరిగింది. 3 months లోపల స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. అండ్ ఎవరైనా ఎమ్మెల్యేలు ప్రొసీడింగ్స్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి అగేన్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా డ్రా చేయమని జరిగింది. అండ్ అదొక పర్టికులర్ డైరెక్షన్ అండ్ ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్. అయితే ఒకవేళ 3 నెలల గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఏమైనా కోర్టుకు ఆశ్రయించవచ్చా, కోర్టులో ఏమైనా పిటిషన్ దాఖలు చేయవచ్చా, అట్లాంటి ఏమైనా ఉంటాయి? అంటే స్పీకర్కి కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ ఉండదని కూడా చెప్పడం జరిగింది. సో యాజ్ గుడ్ యాజ్ అ నార్మల్ ట్రిబ్యునల్, ఇప్పుడు ఎన్జిటి ఎన్సిఎల్టీ ఎలానో ఇది కూడా అట్లాంటి ట్రిబ్యునల్ మాత్రమే. సో వారికి కంటెంప్ట్ జ్యూరిడిక్షన్ కూడా వర్తిస్తుంది. సో వీ హోప్ స్పీకర్ డిసైడ్స్ ఇట్ విత్ ఇన్ 3 months. అయితే 3 నెలల లోపు 10 మంది ఎమ్మెల్యే సంబంధించి విచారణ చేయాలని చెప్పారు. ఆ 10 మంది ఎమ్మెల్యే సహకరించకపోతే వారిపై నిర్ణయం ఎలా ఉంటుంది? స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందా? వాళ్ళు కనుక 3 monthsలో సహకరించకపోతే, ఇచ్చిన టైంకి కావాలని వాళ్ళు ప్రొసీడింగ్స్ డ్రాగ్ ఆన్ చేస్తే వాళ్ళకి అగేన్స్ట్గా ఇన్ఫ్లుయెన్స్ డ్రా చేయమని జరిగింది. అంటే వాళ్ళు తప్పు చేసినట్టు భావించమని చెప్పడం జరిగింది. సో 3 months లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇంకోటి ప్రధానంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆఫీసులో, కానీ మిగతా వాళ్ళు చేరలే, మేము అభివృద్ధి కోసమే కలిసాము, మాకు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని గతంలో అనేక సందర్భాలు చెప్పారు. ఇవాళ కూడా రేపు స్పీకర్ ముందు కూడా అదే చెప్తే పరిస్థితి ఏంటి? అభివృద్ధి గురించి కలవాలంటే కండువాలు కప్పుకుని కలవాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారు ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఎవిడెన్స్లు మేము ట్రయల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ కండువాలు కప్పుకుంటేనే డిస్క్వాలిఫై అయిపోతారని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఆ జడ్జిమెంట్స్ ప్రకారం వాళ్ళు ఆ రోజు ఏ రోజైతే కండువా కప్పుకున్నారో ఆ రోజే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా ఈ తీర్పు సంబంధించి ఇది మిగతా రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా? ఆ తీర్పు నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే సంబంధించి ఇది వర్తిస్తుంది. ఇంకోటి పార్లమెంట్కి సంబంధించి చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు సీజే చేసిన వాక్యం ఎట్లా చూడొచ్చు? సో రేషియో డెసిడెండి అని ఉంటుందండి ఏ జడ్జిమెంట్లోనా. ఆ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి కార్పొరేట్ చేసుకుంటారో ఆ ప్రిన్సిపల్ అన్ని కేసులకు అప్లికబుల్ అవుతుంది. సో ఈ కేసు ప్రిన్సిపల్ కూడా వేరే రాబోయే కేసులో కూడా ఫ్యూచర్లో కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ సుప్రీంకోర్టు చేయడం జరిగింది ఈరోజు. అసలు స్పీకర్కి ఇట్లాంటి అధికారం ఇచ్చారు, అది ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. కాన్స్టిట్యూషన్లో అధికారం వేయడం జరిగింది, ఆ రోజున్న కండిషన్స్కి అధికారం ఇచ్చారు. కానీ ఈ రోజున్న కండిషన్స్కి స్పీకర్ మీరు ఏ చోటు చూసుకున్నా కూడా స్పీకర్ చాలా పెండెన్సీ పెడుతున్నారు. సో ఎండింగ్ 6 monthsలో 3 monthsలో నిర్ణయం తీసుకున్నారు, కొన్ని చోట్ల అసలు నిర్ణయమే తీసుకోవట్లేదు. అందుకని ఇది మళ్ళీ ఒకసారి పార్లమెంట్కి వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు సవరించుకోవాలని చెప్పడం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో కూడా మీరు చెప్పిన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు, ఇవాళ కూడా అదే విధంగా తీర్పు వచ్చింది అనుకోవచ్చా? స్టార్టింగ్ చెప్పాను 3 months డెసిషన్ తీసుకోవాలని, ఎందుకంటే కేశవ మేఘా చంద్రాల్లో 3 monthsలో తీసుకోవాలని ఒక లా లే డౌన్ చేయడం జరిగింది 3 judges. సో అది ఆబ్వియస్లీ 2 judges బెంచ్కి అప్లికబుల్ అవుతుంది. సో ఆ 3 months టైం అనేది అక్కడి నుంచి రావడం జరిగింది. అండ్ 3 monthsలో ఈ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. చివరగా ఖచ్చితంగా ఈ 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి అనుకోవచ్చు? 100% వస్తాయండి, నో డౌట్ అబౌట్ దట్. వల్ల ఏదైతే సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఖచ్చితంగా కీలకమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నికల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని చెప్తున్నారు. 3 నెలల లోపు విచారణ ఏదైతే స్పీకర్ విచారణ చేయాల్సిన అవసరం, స్పీకర్ విచారణ చేయకపోతే ఖచ్చితంగా కోర్టు దాన్ని చూసుకుంటుంది. కోర్టు పరిధిలోకి ఒక ట్రిబ్యునల్గా స్పీకర్ ఉంటారే తప్ప మిగతా ఒక అధికారాలు ఏముండవు, అంతకు మించి అధికారాలు ఉండవని చెప్పేసి కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్లో సైతం దీనిపై చట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా సీజే చేసింది. ఖచ్చితంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్క్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు మేము అనుకున్నట్లు కానీ వాళ్ళ తుది తీర్పు వచ్చిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో లివిల్ రెడ్డి, టీ న్యూస్, న్యూఢిల్లీ.